వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు పూర్ణచంద్రరావు. నేను చేటలకొండకి గూడూరు. ఈ మహారామాస జెండా పండుగ అనేది గూడూరులో దాదాపు 75 సంవత్సరాలు అప్పుడు మొదలైంది. అప్పుడు ఎందుకంటే అప్పుడు కలరా మహమ్మారి చాలా విపరీతంగా వస్తున్నప్పుడు, ఊరితో వ్యాపించినప్పుడు దాని రక్షణ కోసం ఈ ఆంజనేయ స్వామి జెండా అనేది మహాలయమాస రోజు ఆంజనేయ స్వామి పూజ చేసి బొట్టు చావడి దగ్గర మొదటిసారిగా మొదలుపెట్టారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏరియాలో ప్రతి వీధిలోనూ ఈ క్రమేపీ స్వామి అనుగ్రహం వల్ల స్వామిని అందరూ సేవించుకునేదానికి అనుకూలంగా ఉండాలి. ప్రతి దగ్గర జెండాలు వగైరా పెట్టి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు జెండా మొదలుపెట్టినప్పుడు ఒక వెదురుగడకి ఒక గుడ్డ మీద ఆంజనేయ స్వామి బొమ్మ గీసి దాన్ని ఈ వెదురుగడకి తగిలించి తప్పెట్లతో తాళాలతో ఊరంతా ఊరేగించేవాడు. క్రమేపీ దాని స్వామి అలంకరణ నిమిత్తం అది ఒక్క గడ కాకుండా 2 గడలుగా చేసి 2 గడల మీదుగా స్వామిని పూర్తిగా అందరికీ జనాల కరపడేలా చేసి తీసుకొచ్చారు. ఫర్దర్గా దాని యొక్క అలంకరణకి గడలు బయలేకుండా ఉంటే ఆ బరువుని దాని క్రమేపీ ఎద్దుల బండి మీదకి మార్చారు. ఎద్దుల బండి నుంచి ప్రస్తుతం ట్రాక్టర్లో ఊరేగింపులు అవి జరుగుతున్నాయి. ఒకసారి జెండా స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన కలెక్షనే 295 రూపాయలు. దానిలో ఆ దినాల్లో 15 రూపాయలు మిగిలింది. ఇప్పుడు ఆ ఖర్చు బాగా విపరీతంగా పెరిగిపోయినా కూడా మా వాళ్ళందరూ కష్టపడి చందాలన్నీ వేసుకుని లక్షణంగా ఎక్కడ ప్రతి దగ్గర తూర్పు వీధి జెండా అంటే మంచి పేరు వచ్చేలాగా కార్యకర్తలు అందరూ కూడా బాగా విశేషంగా కష్టపడి 24 గంటలు మేల్కొని ఈ జెండా పండుగకి గూడూరు నివాసం, శాస్త్రి నివాసం ఉండేవాళ్ళు దేశాల్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా కరెక్ట్గా ఈ జెండా పండుగకి 4 రోజుల ముందు వచ్చి జెండా పండుగ ఎదురుతో 2 రోజుల పాటు ఉండి వెళ్తారు. ఇది మా అందరికీ గర్వకారం. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక ఇక్కడ స్వామి నెరవేరుస్తాడు. ఇది మా ప్రగాఢ విశ్వాసం. నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలోని ప్రజలందరికీ గూడూరు తూర్పు వీధి వారు శ్రీ ఆంజనేయ స్వామి మహోత్సవం మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అలాగే మహాలయ అమావాస్య రోజు ఎలాగైతే ఆంజనేయ స్వామి జెండా వైభవంగా జరుగుతుందో అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ప్రత్యేకతలతో తూర్పు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం చేయడంతో మా యువత సన్నాహాలు చేశారు. దీనికోసంగా విదేశాలలో మరియు వివిధ గూడూరు నుంచి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా వివిధ రాష్ట్రాల్లో మరియు వివిధ దేశాలలో స్థిరపడినటువంటి అందరూ ఈ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో పాల్పంచుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి ఉత్సవంకి 10 రోజుల ముందు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉత్సవంలో తన వంతుగా ఆర్థిక సహాయం మరియు సేవ చేస్తారు. దీనికి మేమెంతో గర్విస్తున్నాము. ఈ గతంలో ఏదో మంటగారు వేసి ఒక ఆంజనేయ స్వామి మీద నమ్మకంతో జెండా పెట్టుకుంటే ఇవన్నీ కవితాయం చేసి అక్కడ చేశారు. అలాగే అదొక ఇదిగా నమ్మకంగా వచ్చింది. ఆంజనేయ స్వామి మీద భక్తి మరియు నమ్మకంతో ఈ జెండా కూడా ప్రతి వీధిలో విస్తరించింది. గతంలో 100 రూపాయలతో స్టార్ట్ చేసిన జెండా ఈరోజు 25 లక్షలు 30 లక్షలతో బడ్జెట్తో చేస్తున్నారు. ముఖ్యంగా మన తూర్పు వాళ్ళ యువతకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఒక దేశంలో వివిధ రకాల కళాకారులని, డప్పులని ప్రోత్సహించేలో భాగంగా ఇది అందరూ అనుకుంటారు జెండా చేస్తే ఏమొస్తుందండి. ఇలాంటి కళాకారులని అందరినీ మన తూర్పు యువత ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడు చూసినటువంటి అపర నృత్యం మహారాష్ట్ర వాళ్ళు అయితేమి, కేరళ వాళ్ళు అయితేమి, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చేటటువంటి వివిధ రకాల కళాకారులందరికీ ఒక పోషణలాగా ఉంటుంది. దీనికి మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే మా తూర్పులో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందరూ అందిస్తున్నారు. ఈ జెండా పండుగ అనేది 75 సంవత్సరాల క్రితం మొదలై ఇప్పటి వరకు దిగ్విజయంగా గూడూరులో సాగుతుంది. ఈ జెండా పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ముందు ఆరోగ్య దృష్ట్యా గూడూరులో ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ జెండా పండుగ మొదలవడం జరిగింది. ఈ జెండా పండుగ ఇప్పటి వరకు దిగ్విజయంగా సాగుతుంది. దీనికి రకరకాల వేషధారులతో నృత్యాలు చుట్టుపక్కల ఇండియాలో ఎక్కడ ఉన్న కళాకారులందరూ ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేయడం జరుగుతుంది. దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఈ పండుగకి వచ్చి యువత చాలా కష్టపడి
ఈ యొక్క ఉత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి వేడుక మరిన్ని రోజులు బాగా దిగ్విజయంగా చేసుకుంటూ మేము ప్రజలందరూ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకి అష్టైశ్వర్యాలు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడికి ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే 21వ తారీఖు అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.